వేసవి సందర్భంగా ఎండ తీవ్రత ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చేందుకు పోతారం గ్రామంలో అంబలి సెంటర్ను ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎండ తీవ్రత దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రాగిచావా అంబలి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబలిని రోజు తాగితే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలకు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఏటా అంబలితో గ్రామ ప్రజలకు దాహార్తిని తీరుస్తున్నాడని, సంగారెడ్డిలో ఉన్న సొంత గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం గొప్ప విషయమని సల్కం మల్లేశం యాదవ్ను అభినందిస్తున్నానన్నారు. సల్కం మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా ఉన్నానని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. మీ ఆశీస్సులతోనే నేను ఇంత ఎదుగుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగర రవి తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల నుంచి అంబలి నడుస్తుంది. ఇది 5వ సంవత్సరము. కరోనా వచ్చి నుంచి కూడా ఇక్కడనే వచ్చి ఎక్కువ అంతకుముందు సంగారెడ్డిలో ఉండేవాడిని. ఈ మధ్యలో ఏది ఉన్నా కానీ ఏమి ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి అయినా వస్తున్నా, ఏదైనా చేస్తున్నా. ఇవాళ కూడా అంబలి ఓపెన్ సీనన్నకు వీలైద్దో లేదనుకున్నా. సీనన్న అందరూ వచ్చిన దానికి సంతోషం. రవణ సీనన్న ఈ అంబలి సీనన్న అంత సంతోషం. ఎప్పటికీ ఇట్నే నడిపించాలి, ఇట్నే అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఉచిత అంబలి ప్రజలందరికీ అందించడానికి కేంద్రాన్ని ఓపెన్ చేయడం చాలా మంచి కార్యక్రమం. అది ప్రజలకు ఆరోగ్యరీత్యా మరి ఎండల తీవ్రత కూడా ఉండడం వలన గత 5 సంవత్సరాల నుంచి మరి మల్లేశం గారు పోతారం గ్రామమే కాదు, చుట్టుపక్కల 4-5 గ్రామాలకు కూడా 2 నెలల పాటు ఉచిత అంబలి అందించడం చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి మనసున్న మల్లేశం అన్నకు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఎన్నో ఆరోగ్యాలు కల్పించి మరి ఇంకా ఎంతో ఉత్సాహాన్ని నింపాలి. మరి అదేవిధంగా మరి మల్లేశంలాగా అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి పేద ప్రజల్ని అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ మండలంలో ముఖ్యంగా అందరికి కూడా మరి ఈరోజు ఒక మంచి ఎగ్జాంపుల్గా మల్లేశం అన్నగారు ఉన్నారు. నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నా. మరి ప్రజలు కూడా ఈ ఉచిత అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతారు. గత 4-5 సంవత్సరాల నుంచి మా సంగారెడ్డి మల్లేశం పోతారం గ్రామంలో మరి అంబలి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చుట్టుముట్టు గ్రామాలకు కూడా మరి వాళ్ళు వచ్చి కూడా అంబలి తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లేశం కుటుంబం ఆరోగ్యాలతోటి దేవుడు చల్లగా చూడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241
777 మరియు 7893757770.